మన ప్రభువును నామంలో నమ్మనాలండి. దిన మా వాక్య ధ్యానాంతాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ దిన మా వాక్య ధ్యానాంతము పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు చదువుకున్నాము. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు ద్రోణి ఎత్తి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవద్దని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. అప్పటికి ఆ ద్రోణి ధరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుతుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుతూ వారి వద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుగా శిష్యులను చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసింది. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకుడని వారికి చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడుచును గాని గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాచి అతనిని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడినవని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజంగా దేవుని కుమారుడమని చెప్పి ఆయనకు మొక్కింది. చదువుబడిన వార్త బలం బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామములో చిక్కులు తండ్రి. ఇదనైనా ఉదయకాల సమయంలో పునరుద్ధరణలో తండ్రి మేమంతా సంఘముగా చేరి కూడి మీ యొక్క నామ మహిమకుమని తండ్రి. ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూనే ఉన్నాం తండ్రి. అలాగనే తండ్రి మరి వాక్య సందేశంలో మేము ప్రవేశిస్తూ ఉండగా ప్రభావ యొక్క సత్య వాక్యంలో విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్న వారిని పరిశీలించుకొని పరిశోధించుకొని తండ్రి దాని ప్రకారంగా మేము జీవించడానికి మాకు సహాయాన్ని దయచేయమని మనం కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుల ద్వారా తండ్రి మీ యొక్క వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించి దాని ద్వారా మేము స్థిరపడటానికి, నిలబడటానికి, బలపడటానికి మాకు సహాయం దయచేయడం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకుంటాం. మా ప్రభువును యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి పెట్టవచ్చు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. వందనాలు. మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు మనం చదువుకున్నాం. అలాగనే ఇప్పుడు చదవబడిన వాక్య భాగాన్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే ఈ యొక్క వాక్య భాగంలో ప్రభువైన యేసు క్రీస్తు వారు నీళ్ల మీద నడుచుట అనే విషయాన్ని మనము గమనించగలుగుతాం. అలాగనే శిష్యులు ఆ యొక్క సముద్ర తరంగములను చూసి ప్రభువా నన్ను కాపాడు అన్న మాటలను కూడా మనం ఇక్కడ గమనిస్తాం. జీవ గ్రంథంలో ఏ వాక్యము రాయబడినప్పటికీ కూడా అది ఊరకనే రాయబడదు. ఏదైనా సరే ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ యొక్క భూమి మీద ఆయన పని చేయాలి అంటే అది తండ్రి యొక్క ప్రవచనమై ఉండాలి. ఎందుకంటే ఆయన లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాడు అని చెప్పేసి మనం ఇన్నాళ్ళు చదువుకుంటా ఉంటాం. మరి ఇక్కడ శిష్యులు ధోనికి వెళుతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు వారు నీళ్ల మీద నడుచుట అనేది దేనిని సూచిస్తా ఉన్నది కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ప్రాముఖ్యంగా సముద్ర తరంగముల ఘోష అని చెప్పేసి మనకి కనబడతా ఉంది. వాక్య భాగాన్ని ఎప్పుడైనా కానీ మనం విభజించి దాన్ని వివరంగా మాట్లాడుకునేటప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అది దేనికి సంబంధించింది అన్నది కూడా మనము పరిశీలన చేసుకోవాలి.
ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకుముందు చాలా రకాల అద్భుతాలు చేశాడు. ఆయన ఆహార విషయంలో కూడా ఆయన అద్భుతాలు చేశాడు. ఇదే వార్త మనకి మార్కు సువార్త 6వ అధ్యాయము 47-48 వచనాల్లో కూడా మనకి కనబడతాం. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మత్తయి గారు దాన్ని ఇంకా వివరంగా పొందుపరిచినట్టుగా మనము చూస్తా ఉన్నాం అన్నమాట. 23వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేను. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయం పూట అంతా పరిచయం చేస్తారో సాయంకాలం ఆయన ఏం చేయాలి? కొండకు వెళ్ళాలి, ప్రార్థించడానికి వెళ్ళాలి. అప్పుడు ఈ శిష్యుల యొక్క పని ఏంటి అంటే, వాళ్ళు రాత్రికాల సమయంలో దోణి వేసుకొని చేపలు పట్టడానికి వెళ్తా ఉండేవారు. రాత్రికాల సమయంలో మాత్రమే వాళ్ళు చేపలు పడతారనమాట. అందుకే పేతురు గారు చాలా సార్లు రాత్రంతా మేము వలేసాము అని చెప్పేసి మాట్లాడతాం. వాళ్ళ వాడుక చొప్పునే, వాళ్ళకి అలవాటు చొప్పునే ఇక్కడ పేతురు గారు ఏం చేస్తా ఉన్నాడు అంటే, మరి వాళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాం. అలా వెళ్ళినప్పుడు దాన్ని ఏమని చెప్తుందంటే, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఈ దోణికి జరుగుతున్న సంభవం ఏంటి అంటే, ఈ దోణి గాలికి ఎదురుగా వెళ్ళడం వలన అలల వలన ఏమవుతుందట? కొట్టబడుతూ ఉన్నది అని చెప్పేసి లేఖనాలు మనకి తెలియజేస్తాము. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నాడంటే, రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడచుచు వారి యొక్కకు వచ్చాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, సముద్రము మీద నడచుచు వచ్చాడు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తాము. ఎందుకని యేసు ప్రభు వారు తన సముద్రం మీద నడుచుకుంటా వెళ్ళాడు అని కనుక మనం అంతా ఆలోచన చేస్తే, ఇదంతా కూడా లేఖన నెరవేర్పు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే చాలా మంది ఈ యొక్క విషయాలు అర్థం కాక ఏం చేస్తూ ఉంటారంటే, ఆయనని పేతురు గారిని ఏదో తప్పుగా పట్టించే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భానికి పాత నిబంధనకు చాలా పొందన ఉంది. ఇది మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుచుట అనేది ఇది ప్రవచనము. ఇది ఎక్కడ వ్రాయబడి ఉన్నది అని కనుక మనం చూస్తే, పాత నిబంధన గ్రంథంలోని కీర్తనల గ్రంథంలో ఆసాపు గారు పాడిన కీర్తనలో ఈ విషయాలన్నీ మనకి పొందుపరచారు. కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము 77వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనము పరిశీలన చేసుకున్నాం. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 19వ వచనం. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడల గుర్తింపబడక ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుటవి. ఇక్కడ ఆసాపు గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్తాను. ఏంటంట? నీ మార్గము జలములలో సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను. అంటే దేని సందర్భాన్ని బట్టి ఇక్కడ ఆసాపు గారు మాట్లాడుతున్నారు అంటే, కింద జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించుతుంది. అంటే దేని గురించి ఇక్కడ ఆసాపు గారు మాట్లాడుతూ ఉన్నాడు అంటూ, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆ యొక్క వచ్చిన ఇశ్రాయేలీయులు సముద్రాన్ని చూసి చాలా భయపడ్డారు. సముద్రాన్ని చూసి భయపడ్డారు అంటే వాళ్ళకి అక్కడ ఇంకేమి లేదు, మార్గం అనేది లేదు. మార్గం లేని చోట
యెహోవా దేవుడు ఏమని వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడంటే, నీ కర్ర చాపు అని చెప్పేసి మాట్లాడి, ఇలా ఆయన కర్ర చాపినప్పుడు ఏమైందంటే ఆ యొక్క సముద్రము రెండు పాయలుగా చీలిపోయింది. రెండు పాయలుగా చీలిపోయినప్పుడు వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు అన్న లేఖనం మనకి తెలియజేస్తాం. ఇక్కడ ఆసాపు కూడా ఏమన్నాడంటే, దేవుని యొక్క మార్గము ఏమై ఉన్నది అంటే అది జలములలో ఉన్నది. ఆయన దారి త్రోవ ఎక్కడ ఉన్నది అంటే జలములలో ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. మరి ఇంతేనా దేవుని యొక్క మార్గం అనేది? ఇంతేనా అని కనుక మనం చూడగలిగితే ఇంకా చాలా లేఖనాలు మనకి ఈ యొక్క దేవుని వాక్యముల గురించి బోధిస్తా ఉన్నాను. ఒకసారి మనము హబక్కూకు గ్రంథం కనుక మనం చూసుకున్నట్లయితే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు నున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపింపు వరకు నేను ఊరుకొని శ్రమ దినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉన్నాడంట? సముద్రమును త్రొక్కుచు నడుస్తూ ఉన్నట్టుగా ఇక్కడ లేఖనాలు అనేవి మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఇంకా మనకి జీవ గ్రంథంలో చాలా చోట్ల దేవుని యొక్క మార్గాలు ఏంటో తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి మనము యోబు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు, సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. వాక్యం ఏమని చెప్పుకుంటే ఇప్పుడు దేవుడి గురించి సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు అన్న లేఖనాన్ని ఇక్కడ తెలియజేస్తాను. అంటే దేవుని యొక్క మార్గము ఏమై ఉన్నది అని కనుక మనం ఒకసారి ఆలోచన చేస్తే అది జలములలో ఉన్నది. ఆయన యొక్క మార్గము సముద్రము మీద ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఈ లేఖనాలన్నీ కూడా బోధిస్తా ఉన్నాయి. అంతేనా? ఒకసారి మనము పాత నిబంధన భక్తుల్ని యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన దినాల్లో కనుక మనం పరిశీలిస్తే వీళ్ళందరూ కూడా పాత నిబంధన మీద చాలా పట్టుదలిగిన వారు. పాత నిబంధన లేఖనాల్లో దేవుని గురించి ఏమి వ్రాయబడిందో వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు అన్నమాట. అటువంటి ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు ఆయన ఎవరిని గుర్తించాలి? వీళ్ళు ఎవరిని గుర్తించాలి? ఈయనే దేవుని కుమారుడు అని చెప్పేసి వాళ్ళు గుర్తించాలి. అదేనా? యేసుక్రీస్తు వారు శిష్యుల వెంట తిరుగుతున్నప్పుడు లేఖనాల బోధ కదా చేస్తా ఉంది. ఇటువంటి లేఖన బోధ అనేది చేసేటప్పుడు ఆయన సముద్రంలో నడుస్తాడు, సముద్రాన్ని త్రొక్కుతాడు, సముద్రంలో ఆయన మార్గం ఉన్నది అని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, ప్రభువా అని ఆయన్ని పిలవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంట? నీవే అయితే అని ఇక్కడ పేతురు గారు ఆయన తిరిగి సందేహముగా ప్రశ్న వేస్తున్నట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఒక హబక్కూకు గ్రంథములో గాని, యోబు గ్రంథంలో గాని, కీర్తనల గ్రంథంలో గాని కనుక మనం చూసుకున్నట్టయితే చాలా రకాలుగా మనకి దేవుని యొక్క లేఖనాలు అనేవి బోధిస్తూ ఉన్నాయి. అయితే ఇలా బోధించినప్పుడు వీళ్ళు ఎటు పరిస్థితుల్లో ఉన్నారు? అసలు వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని కనుక మనము చూస్తూ ఉన్నట్లయితే వీళ్ళు సముద్ర తరంగముల యొక్క ఘోషలో
వీళ్ళు అల్లాడుతూ ఉన్నట్టుగా మనకి కనపడతా ఉంది. అంతేనా? సముద్ర తరంగముల యొక్క ఘోష అని చెప్పేసి ఇక్కడ లేఖనం అనేది తెలియజేస్తాం. ఏంటి సముద్ర తరంగముల ఘోష? క్రీస్తు వారి యొక్క సముద్ర తరంగముల మీద నడుస్తా ఉన్నారు. సముద్ర తరంగముల మీద నడిచే ఆయనకి వీళ్ళు ఏమని మొరపెడుతున్నారంటే ప్రభువా అని చెప్పేసి వీళ్ళు మొరపెడతా ఉన్నారు. మొరపెట్టినప్పుడు ఈ యొక్క సముద్ర తరంగముల ఘోష అనేది దీనికి ఎదురైంది అన్న అనుభవాన్ని మనం ఇప్పుడు చూస్తాము. మరి ఏమిటి అసలు ఈ యొక్క సముద్ర తరంగముల ఘోష అని కనుక మనం పరిశీలిస్తే జీవ గ్రంథంలో భక్తిహీనులకు పోలికగా ఈ యొక్క సముద్ర తరంగముల ఘోష అనేది మనకు తెలియజేస్తాము. ఎప్పుడైతే భక్తిహీనులు ఉంటారో వాళ్ళంతా కూడా ఏమవుతారు అంటే ఘోష చేస్తా ఉంటారు, గొడ్డు చేస్తా ఉంటారు, అల్లరికి కర్తగా ఉంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టముగా తెలియజేస్తాము. ఒకసారి మనము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం, భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు అంటే ఎవరంట? సముద్రము వంటి వారు. ఈ సముద్రం ఏం చేస్తా ఉందంట? అలల చేత రేపబడి గొల్లు చేస్తా ఉంది, ఘోష చేస్తా ఉంది, తరంగములను ప్రసరిస్తా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తాం. అంతేనా? ఇప్పుడు సముద్రం యొక్క ఘోష దీనికి సాదృశ్యంగా ఉందంట. భక్తిహీనులు అల్లరికి సాదృశ్యంగా ఉంది, అది నిమ్మలింపనేరదు అంటున్నాడు. అందుకే భక్తిహీనులు కూడా ఏం చేస్తా ఉంటారంట? అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన బిందు వినోదాలతో కూడిన ఆరాధనని వారు కోరుకుంటూ ఉంటారు. ఈరోజు చాలా మందిని కనుక మనం పరిస్థితులను చూస్తే జీవ గ్రంథము బోధించిన బోధ కాక వారి యొక్క సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు బైబిల్ దగ్గరికి తీసుకుని వచ్చి మేము ఇలాగే దేవుని ఆరాధిస్తాము అన్న ఆలోచనలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ యొక్క బోధకులు కూడా అదే రీతిలో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు అన్నమాట. ఇంతేనా? ఈరోజు మనం చూస్తే ఆ యొక్క డప్పు కొట్టందే ఇతనికి నోరు కదలదు, ఆ యొక్క మ్యూజిక్ వాయించందే, సంగీతం రానిదే ఇతనికి నోట్లో నుంచి మాట కూడా రాదు అన్న పాస్టర్లు కూడా మనం చాలా మందిని చూస్తాం. వాళ్ళు దేనికి కర్తలు అంటే అల్లరికి కర్తలు. దేవుడు కోరుకున్నది ఏంటి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి అంటే మేము ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్ అనేది దేవుడికి తీసుకొని వస్తున్నాము. ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ల ద్వారా మేము తృప్తి పొందుతాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతాం. అటువంటి వాళ్ళే ఈ యొక్క భక్తిహీనులు, సముద్రం యొక్క తరంగముల వంటి వారు. దేవుడు ఎప్పుడైనా సరే అల్లరిని ఆయన కోరుకునలేదు, నెమ్మదినే ఆయన కోరుకున్నట్టుగా మనకి వాక్య భాగాలు చాలా శ్రమిస్తూ ఉన్నాయి. ఇక యొక్క భక్తిహీనుల పరిస్థితి ఏమిటి అని కనుక మనం చూస్తే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనంలో మనకు ఒక మాట చెప్పబడతాము. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం, 22 నుండి చదువుకున్నాం. యెహోవా ఈ రాజు కనిపించుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, భూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది, మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాన నేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారు జాలి లేని వారు,
వారి స్వరము సముద్ర ఘోష వలెనున్నది, వారు గుర్రములెక్కి సవారించి వారు. దేవుడు భక్తిహీనులని ఎప్పుడైతే మరి ఆయన తన యొక్క ప్రజలని చెరపట్టడానికి పంపిస్తా ఉన్నాడో, ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు దేవుడు. ఎవరు అంటే వాళ్ళు భాష కూడా వాళ్ళకి తెలియదంట. వారి యొక్క రాక ఎలా ఉన్నది అంటే సముద్రం యొక్క ఘోష వలె ఉన్నది వారి స్వరము. అలా వస్తారు వాళ్ళు నీ దగ్గరికి. ఇక్కడ లేఖనాలు అనేవి తెలియజేస్తాం. అంటే ఈ యొక్క సముద్ర తరంగము ఘోష చేయటము అనేది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే అల్లరికి, ఆటపాటలకి, విందు వినోదాలకి సాదృశ్యంగా ఉన్నది. భక్తిహీనులే సముద్ర ఘోష వలె ఉంటారు అని చెప్పేసి మనకి లేఖనాలు అనేవి తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఈ యొక్క సముద్రము అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది, ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి అయిన యెహోవా దేవుడు తన యొక్క కుమారుని పంపించే విషయంలో కూడా ఆయన ఏమని బోధించాడు అంటే, చేపలు పట్టే జాలర్లుగా మీరు ఉన్నారు కదా, మిమ్మల్ని మనుషులు పట్టే వారిగా చేస్తాను అని చెప్పేస్తున్నాడు. దేవుడి రాజ్యం ఎలాగా ఉంది అంటే సముద్రం లాగా ఉన్నది. దాంట్లో మంచి చేపలు వేరు చేసి చెడ్డ చేపల్ని పడవేస్తాను. అంటే ఈ సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు లోకానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకంలోనికి వచ్చి కొంతమంది నీతిమంతుల్ని పరిశుద్ధపరిచి ఈ యొక్క లోకము నుండి వారిని ఏం చేశాడంట? వేరుపరిచాడు. ఇదే పౌరు గారి బోధనలో కూడా మనం చూస్తాం. లోక మర్యాదను నీవు అనుసరింపగా అని చెప్పేసి మనం చూస్తా ఉంటాం. అంతేనా? అర్థమవుతుందా? ఈ లోకం ఇప్పుడు దేనికి సాదృశ్యంగా ఉందంట? సముద్రానికి సాదృశ్యంగా ఉందంట. లోక ప్రజలు దాని యొక్క ఘోషకు సాదృశ్యంగా ఉన్నారు, అల్లరికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇంకా భక్తిహీనుల విషయం కనుక మనం చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో కూడా యాకోబు గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఈ యొక్క భక్తిహీనుల గురించి కొన్ని మాటలు చెబుతా ఉన్నాడు. అయితే అతడు ఏ మాత్రమునో సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. భక్తిహీనుడు ఎట్లా ఉన్నాడంట? గాలి చేత రేపబడి ఎగిసిపడే సముద్ర తరంగాన్ని పోలి ఉన్నాడు. అంటే ఇప్పుడు సముద్ర ఘోష అనేది దేన్ని సూచిస్తూ ఉందంట? భక్తిహీనుల యొక్క అల్లరిని సూచిస్తా ఉన్నది. భక్తిహీనుల యొక్క స్వరమును జ్ఞాపకం చేస్తా ఉన్నది. భక్తిహీనుల యొక్క అడుగు జాడలను అది సూచిస్తా ఉంది. యొక్క యాకోబు గారే కాదు, మరి యేసుక్రీస్తు ప్రభు వారి సహోదరుడైన యూదా గారు కూడా ఒక మాట రాస్తాడు. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, తమ అవమానమును నులుగు వెళ్ళగరట్టు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఎవరైతే ఈ లోకములో ఉండి అల్లరికి కర్తగా ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు వాక్యం ఏమని చెబుతూ ఉందంటే, మీ అందరికీ నరకము అనేది సిద్ధపాటు చేయబడి ఉన్నాడు. వీళ్ళు ఎలాగ ఉన్నారు అంటే సముద్రము యొక్క ప్రచండమైన అలలుగా ఉన్నారంట, ఎగసి పడతా ఉన్నారంటే లోపల. ఈరోజు మనం కూడా చూసుకున్నట్లయితే భక్తిహీనులు అనే వారు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, వాళ్ళు సంగీతంతోనూ వాయిద్యాలతోనూ అల్లరితోనూ ఆటపాటలతో కూడిన ఆరాధన మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే
కోరుకుంటున్నారు, తగు బోధకులను కూడా వాళ్ళు ఎన్నుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాము. కానీ యేసు ప్రభు ఏం చెప్పారు? ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు కావాలి. ఇక్కడ ఈ ఓడలో ఎక్కిన శిష్యులు ఈ యొక్క లోకంలోని సముద్ర తరంగములను చూచి కేకలు వేసేవారుగా ఉన్నారు. ఎవరి శిష్యులు అంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి నీటి మొక్కలుగా తీర్చబడి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే సముద్ర తరంగాలను చూసి, అంటే భక్తిహీనులను చూసి యేసు ప్రభు వారిని నొప్పుతా ఉన్నారంట. యేసు ప్రభు వారు ఎలా వస్తానని చెప్పాడంట? సముద్రం మీద వస్తాడంట. సముద్రం మీద వచ్చిన ఆయన ఏం చేస్తాడు అని కనుక మనం చూస్తే, అదే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనములో మనకు ఒక మాట చెప్పబడతా ఉంది. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు, నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదు. ఇక్కడ ఎవరంట? ఇప్పుడు ఈ యొక్క సముద్ర తరంగాల్ని అణచాలంటే ఎవరు రావాలంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలంట. ఆయనే అని చెప్పేసి, అందుకే ఇక్కడ దేవుడు వాక్యం చెబుతాం, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. ఎవరంటాయన? ప్రభున యేసుక్రీస్తు వారు. ఇన్ని లేఖనాలు అనే యేసుక్రీస్తు వారిని గురించి బోధిస్తా ఉంటే పేతురు గారు ఏమడుగుతున్నాడు అక్కడ? నీవే అయితే నేను కూడా నడుస్తాను అని చెప్పేసి ఇక్కడ పేతురు గారు అడిగారంట. అందుకే యేసు ప్రభు వారు పేతురుని ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఏదో ఆయన చూచి ఆయనలాగా నడవలేదని యేసు ప్రభు వారు పేతురు గారిని అల్ప విశ్వాసి అల్లా. ఈ యొక్క లేఖనాలన్నీ తెలుసుకోకుండా నీవే అయితే నేను కూడా నడుస్తున్నాను అని చెప్పేసి ఆయన అన్నట్టు. కానీ యేసుక్రీస్తు వారి గురించి లేఖనాలు ఏం బోధిస్తా ఉన్నాయి? ఆయన సముద్ర తీర తరంగముల మీద నడిచేవాడు, ఆయన మార్గము సముద్రంలో ఉన్నది, ఆయన త్రోవ సముద్రములో ఉన్నది. వాటన్నిటికీ అసలు సృష్టికర్త ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుకునేది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు అని చెప్పేసి మనము చూస్తాము. సృష్టికర్తను సందేహించబట్టే ఇక్కడ పేదలు ఏమన్నారంట? అల్ప విశ్వాసి అని చెప్పేసి మాట్లాడారు. మరి ఈ యొక్క సముద్ర తీరముల సముద్ర తరంగముల ఘోషను ప్రభు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అణిచారు అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని చెప్పేసి మాట్లాడారు. ఏం కావాలి అసలు? ఇశ్రాయేలు ప్రజలకి ఏం కావాలి అని కనుక మనం చూస్తే, అదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనంలో మనకి ఒక మాట చెప్పబడతాము. ఇక్కడ ఈ జనులు ఏం చేస్తారంటే, తండ్రి అయిన యెహోవా దేవుని తిరస్కరించి మాకు సమాధానం కావాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 57వ వచనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, భక్తుల గురించి భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుకుంటే 19వ వచనం వచ్చేసరికి ఆయన వీళ్ళతో కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచిందనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమి లేదంట? సమాధానం లేదంట, శాంతి లేదంట. వారి జీవితంలో ఏమున్నది? అల్లరి ఉన్నది. ఆ యొక్క తరంగముల యొక్క సముద్ర ఘోష, అంటే ఈ లోకంలో ఏ పోకడైతే ఉన్నదో ఆ పోకడ మొత్తం కూడా వాళ్ళు
పోతూ ఉన్నారు. దాని గురించి ఇక్కడ భక్తులు భక్తిహీనుల గురించి చెబుతా నేను వాళ్ళకి సమాధానాన్ని ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ మాట. ఆ సమాధానం ఇచ్చే క్రమమే మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పిలుపు. ఏంటా పిలుపు అంటే, నేను నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాను, శాంతిని అనుగ్రహిస్తాను అని చెప్పేసి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఆఫర్ చేశాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. ఏం కావాలంటే ఇప్పుడు వీళ్ళకి విశ్రాంతి కావాలంటే, అల్లరి చేసే వాళ్ళకి, ఆటపాటలతో ఉండే వాళ్ళకి ఏం కావాలి అని కనుక మనం చూసుకుంటే వీళ్ళందరికీ కూడా విశ్రాంతి అవసరము. అంత సముద్ర తరంగముల ఘోషణ అనుచు వాడు వీళ్ళకి ఏమి ఇస్తున్నాడు అంటే ఒక ఆఫర్ ఇస్తున్నాడు. నేనే మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. ఆ విశ్రాంతిలో ఏముంటది అని కనుక మనం దాన్ని పరిశీలన చేస్తే దాంట్లో ఈ యొక్క అల్లరి ఉండదు, ఈ యొక్క అలజడి ఉండదు, ఈ యొక్క సముద్ర తరంగంలో రేపబడబోరు. అటువంటి రేపబడే సముద్రం ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నమూనాగా ఆదిలోనే చూపించేశాడు. ఒకసారి మనం రాజుల మొదటి గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సొలొమోను గారి గురించి మనకి వాక్యము అనేది మాట్లాడతాము. ఆ సొలొమోను గారు ఏం చేశారు అంటే, దేవుని యొక్క ఎత్తడి గంగాళం అనేది పెట్టాడు కదా దేవుని యొక్క ఆవరణంలో. ఆ యొక్క ఎత్తడి గంగాళాన్ని పాత పోసిన సముద్రముగా దాన్ని ఆయన తొలిచాడు, చిత్రీకరించాడు. ఒకసారి మనం 7వ అధ్యాయము 24 నుండి 22 నుండి చదువుకున్నాం. ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పని పెట్టను, ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమాయను. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను. అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరల ఎత్తు గలది గుండ్రముగా ఉండెను. దాని కైవారము 30 మూరలు. ఇక్కడ ఏం చేశాడంటే సొలొమోను గారు ఈ యొక్క పోత పోసిన సముద్రమును ఆయన తొలిపించినట్టుగా మనము చూస్తామన్నమాట. ఇది రేపబడతా ఉంది అల్ల చేత, ఇది రేపబడదన్నమాట. ఎందుకని అంటే ఇది దేవుడు పోత పోసిన గంగాళం ద్వారా చేయించబడిన యొక్క సముద్రము. అంటే 2 సముద్రాలు ఇక్కడ మనకి కనబడతా ఉన్నాయి. ఒకటి ఈ యొక్క దేవుని యొక్క శిష్యులు ప్రయాణించిన సముద్రం ఒకటి కనబడతా ఉంటే, దేవుని యొక్క మందిరంలో ఉన్న సముద్రం ఒకటి మనకి కనబడతా ఉంటుంది. ఇది దేనికి గుర్తుగా ఉన్నది అంటే శాంతికి, నెమ్మదికి, పారదర్శానికి గుర్తుగా మనకి కనబడతా ఉంది. అందుకే 44వ వచనంలో అంటాడు, ఒక సముద్రము కింద పండిన ఎడ్లను, బిద్దెలను, చేటలను, గిన్నెలను, వీటన్నిటినీ రాజైన సొలొమోను ఆజ్ఞను బట్టి హీరాము యెహోవా మందిరములకు చేసెను. ఈ వస్తువులన్నీ మెరుగు పెట్టిన ఎంతడవై ఉండేను. దాని ఆకారం చెబుతున్నాడు. దాని కింద 12 ఎడ్ల చిత్రాలు ఆయన స్తంభాలుగా చేసి ఆ 12 ఎడ్ల మీద సముద్రం అనే ఒక గిన్నె లాంటిది ఒకటి చేసి దాంట్లో సముద్రాన్ని చేయించాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతాము. దీన్ని ఎక్కడ మనం చూడగలుగుతాము అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. ఏమన్నాడు ఇక్కడ? సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి
సముద్రము. ఇది అలల చేత రేపబడుతూ ఉందా? లేదు. ఇది ఎలాగ ఉంటది అంటే చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎందుకంటే స్ఫటికమును పోలిన గాజు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ యొక్క భక్తిహీనుల యొక్క అల్లరిని, భక్తిహీనుల యొక్క అలజడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే నెమ్మదింపజేసి వాళ్ళ పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసి ఆయన ఏం చేశాడంటే తన సింహాసనం ఎదుట వారిని పెట్టుకున్నాడు అని చెప్పేసి మనకి ఇక్కడ లేఖనము అనేది తెలియజేస్తా ఉన్నారు. లోకములో నుండి వేరయ్యి, భక్తిహీనులలో నుండి వేరయ్యి భక్తులలోనికి వచ్చినట్టుగా, లోకములో ఉన్న సముద్ర తరంగ దోషములలో నుండి వేరయ్యి నెమ్మదించి పారదర్శకంగా ఉన్న సముద్రం ఎంతకు మనం వచ్చినట్టుగా ఇక్కడ లేఖనాలు అనేవి తెలియజేస్తాడు. అందుకే ఇక్కడ పేతురు గారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే అల్ప విశ్వాసం. ఎందుకంటే ఈయన కూర్చున్న లేఖనాలు ఆయన పరిశీలించిన. మోషే గారు ఏ విధంగా అయితే ఆదిమ మీద నేల మీద తన యొక్క ప్రజలను నడిపించాడో ఆ యొక్క అనుభవం ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాయి. వారు యేసు ప్రభువు వారు వచ్చే సమయానికి కూడా మోషే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అటువంటి వీరు ఆయన యొక్క శక్తిని తెలుసుకోలేక, ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకోలేక, ఆయన యొక్క రాకడని తెలుసుకోలేకపోయినప్పుడే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సముద్ర తరంగం మీద నడుచుకుంటూ వచ్చి ఆ యొక్క గాలిని నిమ్మలపరిచాడు. అంతేనా? ఆయన నిమ్మలపరిచాడు. వాటిని గద్దించగా ఏమైంది అంటే ఊరకుండిపోయింది అని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేస్తా ఉంది. వెంటనే ఆయన చేయించాలి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతామని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి ఎప్పుడైతే ఈ గాలి అనేది అడిగిందో అప్పుడు వాళ్ళు అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి వాడు జ్ఞాపకం చేసుకున్నారు. అందుకోసమే ఇప్పుడు సందర్భం అనేది రాయబడతా ఉంటాం. ఇంకా మనకి కీర్తన గ్రంథంలో గాని ఇర్మియా గ్రంథంలో గాని ఆయన నీళ్ళ మీద నడిచి వచ్చే సందర్భాలు చాలా చూపిస్తూ ఉన్నాయి మనకు. ఉదాహరణకు మనం యోనా గారిని తెలుసుకుంటే, యోనా గారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటించకుండా నినివేకి వెళ్ళమంటే దర్శించుకు వెళ్తానన్నాడు, అక్కడ యోనా గారిని ఆపింది ఎవరు? సముద్ర తరంగాలే. అంతేనా? బలమైన తుఫాను వచ్చి ఆ యొక్క ప్రయాణాన్ని అడ్డుకుందన్నమాట. అడ్డుకున్నప్పుడు ఏం చేస్తే యోనా గారిని తిరిగి మళ్ళీ నీళ్ళలో వేస్తేనే ఆ యొక్క సముద్రం అనేది అడిగిపోయింది. అంటే భక్తిహీనుల యొక్క స్వభావము ఎలాగ ఉంటుంది అంటే సముద్ర తరంగముల యొక్క స్వభావం కలిగి ఉంటారు. రేపు పడుతూ ఉంటారు. అంటే ఒక మాట చెప్తే ఒక మాట చేస్తారు. అంటే ఆజ్ఞను పాటించగా ఆజ్ఞకి వినోదముగా వెళ్ళే వాళ్ళే ఈ యొక్క భక్తిహీనుడు. వాళ్ళే సముద్ర తరంగముల ఘోష అని చెప్పేసి మనకి బైబిల్ తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలించుకొని వాక్య ప్రకారంగా నడుచుకొని ఆ ప్రకారంగానే జీవించవలసిన వారు ఉన్నామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఈ నా మాటలు మీ హృదయాలను భద్రపరుచుకుంటారని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.